ఫాతిమాకు న్యాయం చేయలేకపోయాను, అలాగే అటు మాధవికి సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. అయితే సాగర్, ఒకవేళ సాగర్ నమ్మకం నిజమని తేలితే, అలాగే గంగ ఇంటికొస్తే అప్పుడు నేను ఇదే అనుకుంటాను. ఆ ఫాతిమాకు కాకపోయినా కనీసం ఈ గంగకైనా న్యాయం జరిగింది అని. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎప్పుడు ఆగిపోతుందో ఏంటో. ఈ అమ్మ కూతుర్ల ఏడుపు చూసి సాగర్ తన పోరాటాన్ని వదిలేడు కదా. యువర్ ఆనర్, ఐ అండర్స్టాండ్. నేను అర్థం చేసుకోగలను ఈ తల్లి కూతులు ఎంత బాధను అనుభవిస్తున్నారో. వీళ్ళిద్దరి మధ్యన ప్రేమను నేను అర్థం చేసుకోగలను. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్, నేను ఈ ప్రేమను దూరం చేయాలని అనుకోవటం లేదు. ఒక భాగం కావాలనుకుంటున్నాను. వీళ్ళ జీవితంలో, ఫ్యామిలీలో. ఇప్పుడు తను నా జీవితంలో భాగం కావాలనుకుంటున్నాడు, ఇన్నేళ్ల తర్వాత. లేదు యువర్ ఆనర్, నేను తనను అంగీకరించలేను. సాగర్ చతుర్వేదికి నా మీద ఎలాంటి హక్కు లేదు, అలాగే కృష్ణ మీద కూడా. హక్కు ఎందుకుంటది గంగా? మనకి పెళ్లి జరగబోయే రోజు నువ్వు నాకు చెప్పావు, నీకు పుట్టబోయే బిడ్డ మన బిడ్డ అని. చెప్పావా లేదా? నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది, నిన్ను నమ్మలేదు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నీకు కూడా తెలుసు కదా దానికి కారణం ఏంటి అని. ఆ రాత్రి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసు, కానీ ఈ రోజు నువ్వు అది ఒప్పుకోవటం లేదు. లేదు గంగా, కృష్ణ నా కూతురు కాదని నువ్వు నాతో చెప్పడానికి వీల్లేదు. ఫాదర్హుడ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. ఒక బిడ్డకి తండ్రి ఎవరు అని ఈ క్వశ్చన్కి ఎవరు కూడా ఎవరిని జవాబు చెప్పమని అడగకూడదు. ఎందుకంటే ఇది నమ్మకానికి సంబంధించింది. నాకు తెలిసి నేను గంగ మీద నమ్మకం పెట్టుకోలేదు. ఇక ఈ రోజు అందుకనే తను ఇంత పెద్ద మాట అంది. కృష్ణ నా కన్న కూతురు, దానికి నేను ఎలాంటి ఆధారం చూపించాల్సిన అవసరం లేదు. కానీ గంగ దానికి నిరాకరించింది. అందుకనే నా దగ్గర ఇంతకంటే మరో ఆప్షన్ లేదు. ఇవి కృష్ణ డిఎన్ఏ రిపోర్ట్. తనకి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చెకప్ చేయించాను. గంగా, ఐఎమ్ సారీ. నీకు చెప్పకుండా నేను టెస్ట్ చేయించాను.
అండ్ యువర్ ఆనర్, ఈ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాసింది కృష్ణకి బయోలాజికల్ ఫాదర్ నేనే అని. ఇప్పుడు నా కూతురు కస్టడీ అడగటానికి నాకు పూర్తి హక్కుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అమ్మా, ఈ డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం ఇది నిరూపణ అవుతోంది. మిస్టర్ సాగర్ చతుర్వేదియే కృష్ణకి తండ్రిని. అందుకని కృష్ణ మీద క్లెయిమ్ చేయడానికి ఆయనకి అధికారం ఉంది. ఈ రోజుతో ఈ కేసుని ఇంతటితో ముగిస్తున్నాను. కూతురి కస్టడీ కోసం సాగర్ చతుర్వేది పెట్టిన పిటిషన్ని ఈ కోర్టు మంజూరు చేస్తోంది. అలాగే మొదటి వాయిదా తారీఖుని త్వరలోనే తెలియచేయడం జరుగుతుంది. ఎంతో మంచి ప్లాన్ వేశాను నేను, కానీ ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. గంగా, నిరంజన్, నిరంజన్, ఎక్కడున్నావు? ఇదిగో నిరంజన్, శుభవార్త. కోర్టు వారు సాగర్ పిటిషన్ని మంజూరు చేశారు. ఇక కేసు నడుస్తుంది. ఆ గంగైతే అన్ని విధాలా ప్రయత్నించింది ఈ కేసు కొట్టేయాలి అని. ప్రతిదానికి నిరాకరిస్తూ వచ్చింది. తను చివరికి ఏమందంటే సాగర్ ఆ రాత్రి తనతో పాటు లేడు అని. కానీ నా సాగర్ తనకంటే చాలా తెలివైనవాడు. వాడు ఆఖరిగా అక్కడ కోర్టులో అదేదో కాగితం చూపించాడు. ఏదో ఏదో టెస్ట్ అని. దానివల్ల అది నిరూపణ అవుతుందట కృష్ణ తన కూతురని. అదేంటది? డిఎన్ఏ టెస్టా? అదే కదా. చూడు, ప్రపంచం ఎంతగా మారిపోయింది. విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. మా కాలంలో ఎలా ఉండేది అంటే, ఒకవేళ ఆడది ఇలా చెప్పింది అనుకో అతను నా బిడ్డకి తండ్రి కాదు అని, అప్పుడు పాపం ఆ భర్త తలక్రిందులుగా తపస్సు చేసినా సరే దాన్ని నిరూపించలేకపోయేవాడు. ఆ అమ్మాయి లేక అబ్బాయి తన బిడ్డని. రావచ్చమ్మా. గోవిందయ్య గారు, మీరా? ఏంటిది? మాధవమ్మ గారు మీకోసం వ్రతానికి సారె పంపించారు.